దేవుడు మన ప్రయాణంలో ఏ ప్రమాదం మన ఎద్దకు రాకుండా కంటికి రెప్పలా మనం ఎలా కాచి కాపాడు తలుచుకుంటూ మనం నిద్రపోయి లేచి మేలుకుంటున్నామంటే దేవుని కృప అని తలుచుకుంటూ ఇవన్నీ విషయాలు నువ్వు మోకాళ్ళేసి దేవుణ్ణి స్తుతించి మహిమపరిస్తే గొప్ప అద్భుత కార్యాలు దేవునిలో చూడగలవు, నీ జీవితంలో చూడగలవు. అందుకనే స్తుతులు అంత శక్తి ఉంది. స్తుతించాలి, గణపరచాలి. స్తుతించడం ద్వారా బలమైన ఎరుకో గోడలు వాటంతటా అవే కూలిపోయిన ఆశ్చర్యం. అందుకనే బైబిల్ అంటుంది, ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయి దేవుడు ఆయన ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యెహోషాపాతు రాజు యోధా ప్రజలను పరిపాలిస్తున్న దినాలలో, అంటే స్తుతి గురించి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. యెహోషాపాతు రాజు యోధా ప్రజలను పరిపాలిస్తున్న రోజుల్లో ముగ్గురు రాజులు ముగ్గురు సైన్యాన్ని తీసుకుని యెహోషాపాతు రాజ్యం మీదకి వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు, శెయీరు మన్యవాసులు. ఈ ముగ్గురు సామ్రాజ్యాలు కలిసి, ముగ్గురు రాజులు కలిసి ఒక సామ్రాజ్యం మీదకే, ఒక రాజు మీదకే యుద్ధానికి వస్తుంటే యెహోషాపాతు రాజు పక్క రాజుల సహాయం కోరలేదు. ఎందుకు చెప్పండి? బైబిల్ అంటుంది, ఆయనకి తెలుసు, బైబిల్ చదివాడు కాబట్టి, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఆయనకి తెలుసు. బైబిల్ బాగా చదువుకున్న వ్యక్తి. అతను ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించడానికే దేవుని మందిరంలోకి వెళ్ళాడు. యోధా ప్రజలకు చాటింపు వేశాడు. పిల్లలు, పెద్దలు, శిశువులు, బాలురు, భార్యలు, భర్తలు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి దేవుని మందిరంలోకి రావాలని ఒక చాటింపు వేశారు. అందరూ దేవుని మందిరంలోకి వచ్చారు. అప్పుడు యెహోషువ ప్రార్థిస్తున్నాడు, ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవా, పరాక్రమము కలిగిన దేవా, నిన్ను ఎదిరించుటకు భూమి మీద ఎవరికీ శక్తి చాలదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను ఎదిరించుటకు భూమి మీద ఎవరికీ శక్తి చాలదని ఆయన ప్రార్థిస్తుండగా ఆ మందిరంలో యహాజీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మీదకు దేవుని ఆత్మ వచ్చి దేవుడు అతనితో మాట్లాడిస్తున్న మాట ఏమిటంటే, యెరూషలేము కాపురస్తులారా, యోధా ప్రజలారా, యెహోషాపాతు రాజా, మీరు ఆ సైన్యానికి భయపడవలసిన పని లేదు, మీరు యుద్ధములో పోట్లాడవలసిన పని లేదు, మీరు రేపు పొద్దున యుద్ధానికి వెళ్ళండి, కానీ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని లేదు, జయం మీకే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా కలిగిందండి? వీళ్ళందరూ ఆశ్చర్యపోరు. యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు, యుద్ధంలో పోట్లాడవలసిన పని లేదంటున్నాడు, జయం మనదే అంటున్నాడు, ఇది ఎలాగా అని ఆలోచన కలిగి వారు ఉంటే, అప్పుడు వెంటనే మరలా మాట్లాడుతాడు దేవుడు. ఏమనంటే, మీరు రేపు యుద్ధానికి వెళ్ళండి, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు పాటలు పాడండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహిమపరచండి, జయం మీదే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతకన్నా గొప్ప ఆలోచన ఏముందని చెప్పండి. ఆ ముగ్గురు గొప్ప సైన్యం అని రాస్తుంది బైబిల్లో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనపడద్ది. గొప్ప సైన్యం. ఆ సైన్యాన్ని ఎదిరించడానికే మీరు యుద్ధంలో పోట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే యుద్ధానికి వెళితే అందులో కొందరు చనిపోతారో, ఇందులో కొందరు చనిపోతారో, మీరెవ్వరూ చనిపోవక్కర్లేదు, వాళ్ళే చనిపోతారో. మీరేం చేస్తారంటే మీరు స్తుతించండి, మీరు పాటలు పాడండి, మీరు దేవుని మహిమపరచండి అని చెప్తే యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు. వీరు ఏం చేశారంటే పంక్తులుగా ఉండి వీరు పాటల పాడుటకును దేవుణ్ణి స్తుతించుటకును వీరు ప్రారంభించగానే దేవుడు యోధా ప్రజల మీదకు వచ్చిన మోయాబీల మీదను, శెయీరు మన్యవాసుల మీదను, అమ్మోనీయుల మీదను మాటు గాండను పెట్టిన గనుక వారు హతులైరి అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతం అనిపించింది నాకు. గొప్ప సైన్యం అని బైబిల్లో ఉంది. 3 రాజ్యాలంటే మాట్లాడండి చెప్పండి, కొన్ని వేల లక్షల మంది వచ్చేసారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే, వీరు దేవుని స్తుతిస్తున్నారు,
వీరు దేవుణ్ణి పాటలు పాడుతున్నారో, వీరు ఆరాధన చేస్తున్నారో, వెంటనే దేవుడు వీళ్ళ మీదకు వస్తున్న ముగ్గురి మీద మాటుగాండ్రన పెట్టి వారిని హతము చేసినట్లు, వారు హతులైనట్లు వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారు ఎంత అద్భుతాలో. వారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి స్తుతించాలి దేవుణ్ణి. మనం ప్రార్థనలోకి వెళ్ళిన వెంటనే దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి స్తుతుల ద్వారా అన్ని గొప్ప కార్యాలు జరిగితే ఆ విషయం దావీదుకు తెలుసు, ఆ విషయం యెహోషాపాతు రాజుకు తెలుసు, ఆ విషయం బైబిల్లో చాలామంది భక్తులకు తెలుసు. వారు స్తుతించరు, అద్భుతాలు చూడగలిగారు వారి జీవితంలో. మనము స్తుతిస్తే మన జీవితాలు కూడా అద్భుతాలు చూడగలం.